హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లుకున్న బంధం 115తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మళ్ళీ ఎప్పట్లాగే హైప్స్ గురించి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. ఇచ్చేయండి లైక్స్. ఇంకా శివ్ వైపు చిరుకోపంగా చూస్తూ రాజ్ కిరణ్ వాళ్ళ వైపు చూస్తుంది ఐషు. రాజ్ కిరణ్ వాళ్ళ సతుల్ని గడ్డాలు పట్టుకొని కాసేపు దండం పెడుతూ కాసేపు బతిమలాడుకోవడం చూసి నవ్వుకుంటూ, నువ్వు కనిపించవు కానీ పెద్ద కిలాడివి కన్నా అని అనుకుంటుంది ఐషు. కిరణ్ శ్రావణిని బుజ్జగించడంలో, రాజు సుజనని ఐస్ చేసే పనిలో, అన్వి అంకిత్ వాళ్ళ ప్రేమ కబుర్లలో వాళ్ళు, మిగిలిన ముగ్గురు ఫోన్లో గేమ్ ఆడుకోవడంలో లీనమైతే మైక్ మాత్రం ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కిరణ్ రాజ్ వాళ్ళు పడుతున్న పాటలు చూసి నవ్వుకొని, బ్రో, అందుకే ముందే ఇలాంటి విషయాలు చెప్పేసి ఉండాల్సింది. ఇప్పుడు శివ్ చెప్పినా వాళ్ళంత పట్టించుకునేవారు కాదు కదా. నేను చూడండి, మా రోజీ దగ్గర నా లైఫ్ తెరిచిన పుస్తకంలా పెట్టాను అని అంటాడు మైక్. నువ్వాగరా బాబు, అసలే శివ్ వేసిన మంటలు ఆర్పుతుంటే నువ్వు మళ్ళీ గొట్టం పట్టుకుని ఊది మరీ పెంచుకు అని అంటాడు కిరణ్. మైక్ నవ్వుకుంటూ, నీకెప్పుడు కోపం కానీ బాధ కానీ అనిపించలేదా రోజీ, నేను అలా అమ్మాయిలతో స్పెండ్ చేస్తున్నప్పుడు అని అడుగుతాడు. కోపం రాలేదు కానీ బాధ అనిపించింది. ప్రేమించాను కదా, నువ్వు అలా వేరే అమ్మాయిలతో ఉంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా అని అంటుంది రోజీ. అని రోజీ చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి, ముందే నా ఎదురుగా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సింది, వినకపోతే ఒక్కటి పీకి చెప్పాల్సింది అని అంటాడు మైక్. ఇప్పుడు అలా అంటావు కానీ అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యేవాడివో. అది నిజమేలే, డెఫినెట్గా నిన్ను హర్ట్ చేసేవాడిని అని అంటాడు మైక్. అలా ఎవరి గోలలో వాళ్ళు ఉండగా అరకులో ఉన్న పద్మావతి గార్డెన్కి చేరుకుంటుంది బస్. అందరూ కిందకి దిగుతుండగా ఐషు భుజం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న శివుని చూసి, మాకు కుంపటి పెట్టి సార్ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో, లేపు అని ఐషుకి చెప్పి దిగుతారు కిరణ్ రాజ్. ఆయు ఆశిని అంకిత్ వాళ్ళు తీసుకువెళ్లడంతో, కన్నా లే, వచ్చేసాం అని లేపుతుంది ఐషు. చాలా నిద్రొస్తుంది బుజ్జి అని నిదానంగా కళ్ళు తెరుస్తాడు. శివ్ కళ్ళు ఎర్రగా కనిపించేసరికి శివ్ బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ, కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో, ఎందుకు కన్నా ఇలా రెస్ట్ లేని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటావు అని అడుగుతుంది. పిల్లలు ఆర్చని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఆ హైదరాబాద్ ట్రాఫిక్లో బయటికి తీసుకువెళ్ళినా ట్రాఫిక్లోనే సరిపోతుంది టైం. నాకు కూడా ఒక 2 రోజులు ప్రశాంతంగా ఏ పనులు పెట్టుకోకుండా ఉండాలనిపించిందిరా, అందుకే ఈ ట్రిప్ అని అంటాడు శివ్. సరే పద, అందరూ వెయిట్ చేస్తున్నారు కింద అని అంటుంది ఐషు. ఐషు బొగ్గ మీద ముద్దు పెట్టి లేచి ఐషుకి చెయ్యి అందిస్తాడు. ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకొని కిందకి దిగుతుంటే అది చూసిన కిరణ్ రాజ్ మొహాలు మార్చుకుంటారు. వాళ్ళిద్దరి మొహాలు చూసిన శివ్, మైక్, ఇక్కడేదో కాలిన వాసన వస్తుంది, నీకు కూడా వస్తుందా అని అడుగుతాడు. శివ్ ఎందుకు అడిగాడు అని బల్బు వెలగని మైక్, నాకేమీ రావడం లేదు శివ్ అని అంటాడు. వీడికి సినిమా నాలెడ్జ్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేదు అనుకుంటూ, పదండి అని పద్మావతి గార్డెన్లోకి వెళ్తారు. అక్కడ కాసేపు తిరిగి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో లంచ్ చేస్తారు. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకువెళ్తారు. అసలే నీళ్ల పిచ్చి ఉన్న పిల్లలు కిందకి దింపమని ఒకటే గొడవ. కానీ అది కొంచెం ప్రమాదం కావడంతో వాళ్ళ సరదా తీర్చడం కోసం శివ్, అంకిత్, వరుణ్, అన్వేష్ కలిసి ఆయు ఆశీని తీసుకొని నీళ్ళల్లోకి వెళ్తారు. వాళ్ళని నీళ్ళల్లో నుంచోబెట్టి వీళ్ళు వాళ్ళ చుట్టూ నిలబడతారు. వర్షిత్ అందరినీ కెమెరాలో ఫోటోలు తీస్తూ బంధిస్తున్నాడు. అమైరా, హన్సిక ఇంకా చిన్నవాళ్లే కావడంతో కిరణ్ రాజ్ కిందకి దించకుండా ఎత్తుకొని నిలబడతారు. కానీ ఆయు ఆశీని చూసి వీళ్ళు కూడా దిగాలి అని కిందకి జారుతుంటే వాళ్ళని కిందకి దింపి పట్టుకొని ఒక 5 నిమిషాలు నిలబడి అక్కడే ఉంటే అలాగే గోల చేస్తారని పక్కకి తీసుకువెళ్తారు. ఆడ గ్యాంగ్ అంతా ఒక దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు.
ఏంటి వదినలు, మా అన్నయ్యల మీద ఇంకా కోపంగా ఉన్నారా? కన్నా ఏదో సరదాగా అంటే మీరంత సీరియస్గా తీసుకున్నారేంటి అని అడుగుతుంది ఐషు. అన్నయ్య చెప్పాక నిలదీస్తే ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. నిజంగానే అమ్మాయిలు వెంట పడ్డారంట. అదేమంటే అందరూ వాడి వెనక పడేవారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వాళ్ళ కంట్లో పడడానికి మేమేదో మా ప్రయత్నాలు చేసేవాళ్ళం అని అన్నారు. అంటే దాని అర్థం వాళ్ళు అమ్మాయిలు వెనక తిరిగారనే కదా అని శ్రావణి అంటుంది. అదంతా కాలేజ్ లైఫ్లో సరదాగా చేసే పనులు వదినలు. పెళ్ళయ్యాక ఎప్పుడన్నా మిమ్మల్ని కాకుండా ఎవరినైనా చూసారా? పోనీ మిమ్మల్ని ఎప్పుడన్నా తక్కువగా చూసారా అని అడుగుతుంది ఐషు. లేదులే అని ఇద్దరు ఒకేసారి అంటారు. మరి ఇంకెందుకీ కోపాలు? సరదాగా ట్రిప్కి వచ్చాం, సరదాగా ఉండండి అని చెబుతుంది ఐషు. ఐషు, నువ్వెలా ఇంత కూల్గా ఉంటావు? అన్నయ్య మీద నీ కోపం ఎందుకు రాదు? కోపం వచ్చినా ఎక్కువసేపు కోపంగా ఉండలేవు అని అడుగుతుంది సుజన. కన్నా మీద కోపం రాదు ఎప్పటికీ. కన్నా చేసే పనులకి కోపం వస్తుంది. అందుకే అది ఎక్కువసేపు ఉండదు. నేను కూడా ఎక్కువసేపు కన్నాతో మాట్లాడకుండా ఉండలేను. అయినా ఒక 2 రోజులు మాట్లాడకుండా ఉండాలి అనేంత కోపం తెప్పించే పనులేమీ చేయలేదు. అందుకే అంత కోపం నాకు ఇప్పటి వరకు రాలేదు. ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా కన్నా చూపుకే మెల్ట్ అయిపోతాను. ఇంకా చేతుల్లో దిగితే అంతే, కోపం కజకిస్తాన్కి పార్సిల్ అవుతుంది అని నవ్వుతూ అంటుంది ఐషు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి ఐషు అంటుంది సుజన. ఐషు చిన్నగా నవ్వుతూ, నేనేం చేశానని నా దగ్గర నేర్చుకోవడానికి? నేను మీలాగే అన్ని ఎమోషన్స్ ఉన్నదాన్నే. కాకపోతే ఎక్కువ టైం ఒకే ఎమోషన్ మీద స్టిక్ అయి ఉండలేను. అది కూడా కన్నా విషయంలో అని అంటుంది. కానీ అన్నయ్య ప్రేమ, నీ ప్రేమ చూస్తుంటే మాత్రం ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది వదిన అని అంటుంది అన్వి. ఆశ్చర్యం ఏమీ లేదు అన్వి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈగోలు అస్సలు ఉండకూడదు. అవి ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉండలేం. చిన్న చిన్న కోపాలు, అలకలు సహజం. వాటిని పెద్దవిగా సాగతీయకుండా స్వీట్ మెమరీస్గా మార్చుకోవాలి అని చెబుతుంది ఐషు. అంతలో బుజ్జి కమ్ అని పిలుస్తాడు శివ్. ఇంకందరూ ఎవరి పతుల దగ్గరికి వాళ్ళు వెళ్తే అన్వి అప్పటికే ఆశీని శివ్కి ఇచ్చి పక్కకి వచ్చిన అంకిత్ దగ్గరికి వెళ్ళి తన పక్కన నిలబడుతుంది. ఏంటి మేడం, మీ వదిన దగ్గర టిప్స్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు అంకిత్. అదేమీ లేదు, అన్నయ్య చెప్పిన మాట పట్టుకొని కిరణ్ రాజు బావల్ని శ్రావణి అక్క వాళ్ళు సాధించి వదిలేశారు, అదే మాట్లాడుతున్నాం అని అంటుంది అన్వి. మీ అన్నయ్య కనిపించకుండా చిచ్చు పెట్టేశాడుగా, మరి అన్నయ్య జోలి వస్తే ఊరుకుంటాడా అంటుంది అన్వి. అది సరే, మన గురించి ఆలోచించండి మేడం అంటాడు అంకిత్. మన గురించి పెళ్ళయ్యాక ఆలోచిస్తాను సార్. ఓయ్ అన్వి, ఇవాళ నైట్ మాత్రం నువ్వు బయటికి రావాల్సిందే, లేకపోతే నేను నీ రూమ్కి వచ్చేస్తా అంటాడు అంకిత్. అంతలేదు, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటుంది అన్వి. నీకది బ్లాక్మెయిల్లా అనిపిస్తుందా? నీకు అసలు నా బాధ అర్థం కావడం లేదన్వి. ఎంగేజ్మెంట్ అయి కూడా ఇలా ఒక కిస్కి హగ్కి కూడా మొహమాసిపోయి ఉన్నవాడి లిస్టులో మొదటి ప్లేస్ నాదే ఉంటుంది తెలుసా? మీ అన్న వదిన్ని చూసి కొంచెం నేర్చుకో, ఎంత రొమాంటిక్గా ఉంటారో ఇద్దరు అని అంటాడు అంకిత్. మా అన్న వదినలని చూసి నేర్చుకోమన్నారు కదా, వాళ్ళు పెళ్ళయ్యే వరకు చూసుకోలేదు, కనీసం మాట్లాడుకోలేదు. మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళాక పెళ్లి వరకు కలవకుండా మాట్లాడకుండా ఉందామా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది అన్వి. రాక్షసి, ఎంత సాధిస్తున్నావు? ఈ తెలివితేటలకి ఏమీ తక్కువ లేవు. పెళ్ళయ్యాక ఇంతకి ఇంత తీర్చుకోకపోతే చూడు అని చిరుకోపంగా అంటాడు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి, అంకిత్ గారు మీకొకటి చెప్పనా?
మా అన్నయ్య మా వదిన దగ్గర కిస్ హగ్కి మీలా పర్మిషన్ అడగడు, హక్కుగా తీసుకుంటాడు అని నవ్వుతూ చెబుతూ, ఆడవాళ్ళమండి, వద్దు అనే అంటాం, మీరే అర్థం చేసుకోవాలి అని అంటూ ఐషు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్వి. అన్వి అన్న మాటలు అర్థం చేసుకున్న అంకిత్ తల వెనక చెయ్యి పెట్టి రుద్దుకుంటూ, అలా చొరవ తీసుకుంటే ఎక్కడ గోల చేస్తావు అని భయపడి ఆగాను. ఇంకా హింట్ ఇచ్చావు కదా, చెప్తాను నీ పని అని నవ్వుకుంటాడు అంకిత్. అన్వి అంకిత్ వైపే చూసేసరికి అంకిత్ చిన్నగా కన్ను కొడతాడు. అన్వి సిగ్గుతో తల వంచుకొని నవ్వుకుంటుంది. ఏంటి అత్తమొగుడు గారు అంత సిగ్గుపడుతున్నారు? ఏం చేశారేంటి మా అన్నయ్య అని అడుగుతుంది ఐషు. ఏం లేదు వదినా, అయినా నువ్వన్నీ భలే చూస్తావు వదినా అంటుంది. అదేంటో నాకు అలాంటివి బాగా కనిపిస్తాయి అని అంటుంది ఐషు. నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి వదినా అంటుంది అన్వి. అప్పటికే టైం ఈవినింగ్ అయిపోవడంతో పదండి ఇంకా అని అంటాడు శివ్. అందరూ అలసిపోయి ఉండడంతో కాటేజీలకు వెళ్ళి ఫ్రెష్ అయి తొందరగా డిన్నర్ చేసి అలసిపోవడంతో బెడ్ ఎక్కేస్తారు. కరెక్ట్గా 11:30 అవుతుండగా శివ్ అందరికీ ఫోన్ చేసి ఒక లొకేషన్ షేర్ చేసి అక్కడికి ఒక పావు గంటలో వచ్చేయండి అని చెప్పి ఐషుని లేపి పిల్లలిద్దరినీ తీసుకొని పద అంటాడు. ఇప్పుడెక్కడికి కన్నా, నాకు అసలు ఓపిక లేదు అంటుంది. చెప్తాను పద అని బలవంతంగా లేపి వెళ్ళి కొంచెం మొహం కడుక్కో అని అంటాడు. రాను రాను శాడిస్ట్ అయిపోతున్నారు తెలుసా అని తిట్టుకుంటూ వెళ్ళి మొహం కడుక్కొని వస్తుంది ఐషు. శివ్ ఎందుకు ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నాడు అనుకుంటూ శివ్ పంపించిన లొకేషన్కి అందరూ వస్తారు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది చూసి అందరూ ఆశ్చర్యంగా శివుని చూస్తుంటే ఒక్కరు మాత్రం బాధగా చూస్తున్నారు. శివ్ బాధపడుతున్న వ్యక్తి ముందుకి వచ్చి నిలబడతాడు. శివ్ ఎందుకు ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నాడు అనుకుంటూ శివ్ పంపించిన లొకేషన్కి వస్తారు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది చూసి అందరూ ఆశ్చర్యంగా శివుని చూస్తుంటే ఒక్కరు మాత్రం బాధగా చూస్తున్నారు. శివ్ బాధపడుతున్న వ్యక్తి ముందుకు వెళ్ళి నిలబడతాడు. శివుని ఎందుకు ఇదంతా అన్నట్టు చూస్తున్నా కళ్ళల్లోకి చూస్తూ టైం 12 అవ్వడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు మైక్ అని చెబుతాడు శివ్. మైక్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శివ్ మైక్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. బాధగా శివ్ వైపు చూస్తూ, ఎందుకు శివ్, నాకు ఇష్టం లేదని తెలుసు కదా, ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, నా తండ్రి చనిపోయిన రోజు కూడా. నా నిర్లక్ష్యం వల్ల నా తండ్రిని పోగొట్టుకున్నా, నాకు ఇలా పుట్టినరోజు చేసుకునే అర్హత లేదు అనే కదా మానేశాను. ఇప్పుడు ఎందుకు ఇదంతా అని శివుని హత్తుకొని, నేను మంచి సన్ని కాదు శివ్ అని ఏడుస్తాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మైక్ మనసులో ఇంత బాధ ఉంది అని అక్కడున్న వారిలో ఒక్క శివుకి రోజీకి మాత్రమే తెలుసు. అందుకే ఎలా అయినా మైక్లో ఉన్న ఆ గిల్టీ పోగొట్టాలి అని శివ్ ఇలా ఏర్పాటు చేశాడు. తన మనసులో ఉన్న భారమంతా పోవడానికి ఒక 5 నిమిషాలు మైక్ని అలాగే వదిలి, ఇంక చాలు మైక్, నీ వల్ల ఎందుకు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకొని అదే ఫీల్లో ఉండిపోతున్నావు. అంకుల్ నీ వల్ల కాదు చనిపోయింది, స్నేహితులు చేసిన ద్రోహం వల్ల. నువ్వు అదే పట్టుకొని అక్కడే ఆగిపోవడం నాకు నచ్చలేదు మైక్. ఇప్పుడు వరకు నేనేం చెప్పినా విన్నావు కదా, ఇప్పుడు కూడా నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కేక్ కట్ చేయి, ఈ రోజుతో నీ గిల్టీ ఫీలింగ్ తీసేయ్ అని అంటాడు శివ్. కానీ డాడీ డెత్ యానివర్సరీ కూడా ఈరోజే, ఎలా సెలబ్రేషన్స్ చేసుకోను అని అంటాడు. అప్పుడే శివ్ మైక్ ముందు ఫోన్ పెడతాడు. మైక్ వాళ్ళ మదర్ వీడియో కాల్లో ఉంటారు. హ్యాపీ బర్త్డే మైక్ అని చెబుతారు ఆవిడ ఆనందంగా. మా కానీ అంటాడు మైక్. ఏమీ కాదు, నువ్వు శివ్ చెప్పినట్టు చెయ్యి. మార్నింగ్ లేచి మీ డాడీ పేరు మీద శివ్ అన్నదానం ఏదో అన్నాడు, అది చెయ్యి. మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వు బాధపడితే ఆయన కూడా బాధపడతారు. అయినా మీ డాడీ స్థాపించిన కంపెనీని
ఇప్పుడు టాప్ 5లో నిలబెట్టావు. ఇంతకంటే మీ నాన్నకి ఇంకేం కావాలి? నువ్వు సంతోషంగా ఉంటే ఘాట్ దగ్గరున్న మీ డాడీ, ఇక్కడ నేను, నిన్ను నమ్మి వచ్చిన నీ భార్య, నీ బుల్లి రాక్షసి నీ కూతురు, ఇంకా నీ చుట్టూ ఉన్న ఆత్మీయులు అందరం సంతోషంగా ఉంటాం. ఇప్పుడు చెప్పు, నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచుతావో, లేక నువ్వు బాధపడి మమ్మల్ని అందరినీ బాధ పెడతావో నీ ఇష్టం అని అంటారు. మా ఈ స్క్రిప్ట్ అంతా శివుదా అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు మైక్. గుడ్ గెస్, నేను చెప్పాలి అనుకున్న దానికి తను కొంచెం యాడ్ చేశాడు అని నవ్వుతారు మైక్ మదర్. ఐషు కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని శివునే చూస్తూ ఉంటుంది. ఐషు చూపులు గుచ్చుకుంటున్న శివ్ ఐషు వైపు తిరిగి చూసి ఐషు కూర్చున్న పొజిషన్ చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదు అంటూ తల ఊపి పేదాలు సున్నాలా ముందుకు చుట్టి కిస్ పెట్టినట్టుగా చేస్తుంది. ఈడియట్ అంటూ నవ్వుకుంటూ మైక్ ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే బాయ్ ఆంటీ, రేపు కాల్ చేస్తాం అని కాల్ కట్ చేసి ఇప్పుడన్నా కట్ చేస్తావా అని అడుగుతాడు. నువ్వు చెప్పాక నేను కాదు అని అనను శివ్ అని రోజీ చేతిలో ఉన్న కూతుర్ని తను ఎత్తుకొని రోజీ చేయి పట్టుకొని కేక్ ముందుకి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నని కళ్ళు మూసుకొని ఒకసారి తలుచుకొని అందరి సమక్షంలో కేక్ కట్ చేస్తాడు మైక్. వీళ్ళ గోలకి పిల్లలు కూడా లేచి కూర్చుంటారు. ఫస్ట్ కేక్ శివ్కి పెట్టబోతుంటే శివ్ సున్నితంగా మందలించి ఫస్ట్ రోజీ తర్వాతే నీకెవరైనా అంటాడు. పర్లేదు బ్రో, మీరు లేకపోతే తను అసలు ఇప్పుడు ఎలా ఉండేవాడో, మీ వల్ల ఇప్పుడు అన్నిట్లో బెస్ట్ అయ్యాడు. అందుకు మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోదు. మీ విషయంలో మైక్ ఎలా ఉన్నా నేను అసలు ఫీల్ అవ్వను. థ్యాంక్స్ బ్రో ఇదంతా చేసినందుకు. నేను మైక్ని విష్ చేద్దామన్నా భయం వేసింది, కానీ మీరు ఇదంతా చేశారు అంటుంది రోజీ. మన మధ్య ఈ థ్యాంక్స్లు ఎందుకు, ఇంకిప్పటి నుంచి వాడు బర్త్డే చేసుకుంటాడు అని చెబుతాడు శివ్. అందరూ మైక్ని విష్ చేసి కేక్ తిని అక్కడే కూర్చుంటారు. అప్పటిదాకా నిద్రపోయి లేచారు. ఇంకిప్పుడు పడుకున్నా నిద్ర పట్టదు అని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అసలు మైక్ పుట్టినరోజు ఎందుకు చేసుకోవడం మానేశాడు అని శ్రావణి అడుగుతుంది. వాడు ఒకప్పుడు బర్త్డే అంటే చాలా హంగామా చేసేవాడు, కానీ వాడి బర్త్డే రోజే వాళ్ళ నాన్న చనిపోవడంతో 7 ఇయర్స్గా చేసుకోవడం మానేశాడు. పైగా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్. అప్పట్లో బాధ్యత లేకుండా తిరిగేవాడు. బాధ్యతగా ఉంటే వాళ్ళ నాన్న తనతో ఉండేవాడేమో అని ఫీలింగ్ వాడికి అని శివ్ చెబుతాడు. ఇప్పుడు ఇంకా నాన్న లేరు అన్న ఫీలింగ్ లేదు శివ్. ఇప్పుడు ఆ స్థానంలో నువ్వున్నావు. నువ్వే నా ఫాదర్ ఇంకా అని అంటాడు మైక్. బ్రో అని ఐషు గట్టిగా అరుస్తుంది. కథ కొనసాగుతుంది. ఎందుకు ఐషు అంత గట్టిగా అరిచి హడలు కొట్టేసింది అందరినీ? కథ మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలపండి యార్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.